సార్, మీరివి చూస్తూ ఉండండి. నేను ఈలోగా బయటికెళ్ళి లంచ్ చేసి వస్తాను. భలేవాళ్లే, మా ఇంటికి వచ్చి మళ్ళీ లంచ్ కోసం బయటికి వెళ్ళడం ఏంటి? అదేం కుదరదు. నాతో పాటు మీరు కూడా భోంచేద్దరు కానీ. వద్దు సార్. ఏ, మా ఇంట్లో భోంచేయకూడదా? అది కాదు సార్. నేను లంచ్ బాక్స్ తెచ్చుకున్నానంటారు అంతే కదా? ఎస్ సార్. ఎప్పుడు తినే లంచే కదా. ఇవాళ మా ఇంట్లో భోంచేయండి. వద్దు సార్. ఏ? సారీ సార్, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. నేనెప్పుడూ ఎవరింట్లోనూ భోంచేయలేదు. మీరు మరో రకంగా అనుకోవద్దు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇంకో పని చేద్దాం. ఏంటి? మీరింత దూరం వచ్చి నాకు లంచ్ కంపెనీ ఇవ్వకపోతే బాగుండదు. కాబట్టి మీరేం తెచ్చుకున్నారో మన ఇద్దరం షేర్ చేసుకుని తిందాం. సార్, ఏ, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? అయినా మీ లంచ్ షేర్ చేసుకునే అర్హత నాకు లేదా? అది కాదు సార్. మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నేనంత తిండిపోతే కాదులేండి, మీకు సరిపడా ఉంచే తింటాను. అది కాదు సార్. మీ అంత గొప్పవాళ్ళు. ఆగండి, అర్థమైంది. అటువైపు నుంచి నడుకుంటూ వస్తున్నారా? అదంతా ఏం లేదు, అందరూ సమానమే. ఐ బిలీవ్ ఇన్ దట్ పాలసీ. మీరు ఇంతకీ వేళ నాకు భోజనం పెడతారా లేదా? మీరు అంతగా అడిగాక ఎలా కాదంటాను సార్. మీ ఇష్టం. ఎవర్రా ఈ అమ్మాయి? మన ఆఫీసులో పనిచేస్తుంది. షీజ్ మై కొలీగ్. నమస్తే అండి. నమస్తే. పర్వాలేదు, కూర్చో అమ్మా. పేరు సుప్రతీక. సుప్రతీక? అవునండి. భలే బాగుందమ్మా నీ పేరు. పేరుకు తగ్గట్టుగా లక్షణంగా ఉన్నావు. ఆవిడ ఆఫీసులో చాలా చురుగ్గా పనిచేస్తారు మమ్మీ. షీఈ్ వెరీ ఫాస్ట్, యు నో. చూస్తుంటేనే తెలుస్తోంది. ఆవిడ వేళ ఇక్కడే మనతో పాటు లంచ్ చేస్తారు. అలాగే, తప్పకుండా రామ్మా. అది మేడం, నేను మమ్మీ రమ్మంటున్నారు కదా, పదండి. నాకు ఈవేళ ఎలాగో ఒంట్లో బాగాలేదు కదా మమ్మీ, అందుకని మన ఇంటి భోజనం చేయను. అదేంటి? అదంతే, రోజు ఇక్కడ భోజనం తిని బోరు కొట్టేసింది. అందుకే ఈవేళ సరదాగా సుప్రతీక లంచ్ షేర్ చేసుకుని తిందాం అనుకుంటున్నాను. అదేంట్రా? అదంతే మమ్మీ. అది కాదురా, పాపం ఆ అమ్మాయి. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు మమ్మీ. నాకు ఎలాగో జ్వరంగా ఉంది కాబట్టి ఎక్కువ తినను. ఆ లంచ్ ఇద్దరికి సరిపోతుంది, నువ్వేం వరి కాకు. సరే, మీ ఇష్టం. నువ్వెప్పుడు నా మాట విన్నావు కనుక కూర్చో అమ్మా. ఏది మీ లంచ్ బాక్స్ తీసుకురండి. సార్, ఇంకొకసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి. ఆలోచించడానికి ఇంకేమీ లేదు, మీరు వెళ్ళి ఆ బాక్స్ తీసుకురండి. అదేంటమ్మా అలా నిలబడిపోయావు? సారీ మేడం. లంచ్ బాక్స్ తెరవండి. మిమ్మల్ని అబ్బా, చపాతీ బంగాళదుంప కూర నాకెంత ఇష్టమో.
ఒరేయ్, నే వెళ్ళి కొంచెం అన్నం తీసుకొస్తాను. నో ఇది మా ఇద్దరికి సరిపోతుంది, నువ్వేం వరి కాకు. అది కాదురా. నువ్వు ఇంకేం మాట్లాడద్దు. సరే, నీ ఇష్టం. అదేంటండి, మొదలు పెట్టండి. ఆ, ఆ. వావ్, వండర్ఫుల్. మీరు తినండి. ఆ, ఆ. మ్మ్హ్మ్. చాలా బాగుందండి, రియల్లీ వెరీ గుడ్. మీరు మా ఇంట్లో భోజనం చేయడానికి ఎందుకు అంతలా ఇబ్బంది పడ్డారో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అదేంటండి, ఇంకా సగం అలాగే ఉంది, త్వరగా తినండి. ఆ, ఆ. యూనో, నాకు ఇలా చపాతీలు తయారు చేసేవాళ్ళంటే చాలా ఇష్టం. నాకు రోజు ఇలాంటి చపాతీలు దొరికితే ఎంత బాగుంటుంది. చపాతీలు ఇంత బాగా చేయడం ఎక్కడ నేర్చుకున్నారు? ఇవి నేను చేయలేదండి, అమ్మ చేసింది. ఓ ఐ సీ. అయినా మీకెలా కుదురుతుందిలేండి, ఆఫీసులో బోల్డ్ అంత పని ఉంటుంది. సార్, మీరు అన్నం తెప్పించుకొని తినండి, చాలా నీరసంగా ఉన్నారు. నేనా? నోనో, కడుపు నిండిపోయింది. ఇవాళ నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఈ జ్వరం రోజు ఉంటే బాగుండు. సార్, ఆ ఫైల్స్ చూసేస్తే. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఫైల్స్ ఫైల్స్ అనడం తప్ప మీరు ఇంకో మాట మాట్లాడడం లేదు. జీవితం అంటే ఫైల్స్ ఒక్కటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. అవుననుకోండి, కానీ నాకు ప్రస్తుతం అవే జీవితం, జీవనాధారం కూడా. వాటి గురించి మర్చిపోండి, నేను వాటిని తర్వాత చూస్తాను. అర్జెంటుగా చూస్తానని చెప్పారు కదా సార్. అవును అన్నాను, తీసుకొచ్చారు కదా, ఆ, ఏదో ఒక టైంలో చూస్తానులేండి. సార్, మీరు పర్మిషన్ ఇస్తే నేను తిరిగి ఆఫీస్కి వెళ్తాను. వెళ్తురుగా వెళ్ళండి, అంత తొందర దేనికి? అది కాదండి, ఆఫీస్లో చాలా పనుంది. నేను. పర్వాలేదులేండి, ఒక్క రోజుకి ఏమీ కాదు. అయినా మీ పనికి 10 ఇంతల పని నాకు ఉంది. నేను దాని గురించి ఆలోచిస్తున్నానని చెప్పండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు హాయిగా రిలాక్స్డ్గా ఉండాలి. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, ఇందాక ఫైల్స్ తెమ్మన్నారు, ఇప్పుడేవో ఇలా అంటున్నారు. ఓ అదా, ఆ ఫైల్స్ అర్జెంట్గా చూడాలి కాబట్టి తీసుకురమ్మన్నాను. లేకపోతే నేను అసలు ఆఫీస్ విషయాల గురించి ఇంటి దగ్గర ఆలోచించను. సార్, నేను వెళ్తాను. అంత తొందర దేనికి? ఓకే ఓకే, మీ ఇష్టం. అదేంటి, ఖాళీ లంచ్ బాక్స్తో వెళ్ళిపోతారా? అదేం కుదరదు. అదేంటి సార్? అదంతే. మా ఇంటికి వచ్చిన లంచ్ బాక్స్ అయినా టిఫిన్ బాక్స్ అయినా ఖాళీగా వెనక్కి తిప్పి పంపం. భలే వాళ్ళే సార్, ఈ ఫార్మాలిటీస్ అన్నీ దేనికి? అదంతా ఏం కుదరదు, ఆ బాక్సులు ఇవ్వండి. మీరు అలా సోఫాలో కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. మ్. ఇద్దరు భోంచేశారా అమ్మా? చేశామండి. వాడొట్టి మొండి మనిషి అమ్మా, ఎవ్వరి మాట వినడు.
పాపం సగం ఆకలితోనే లేచినట్లున్నావు. అబ్బే అదేం లేదండి. అడగడం మర్చిపోయాను, మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? ఆయనకి ఒంట్లో బాగుండటం లేదండి, అందుకే నేను ఉద్యోగం చేస్తున్నాను. అలాగా. మీ ఇంట్లో ఇంకెవరెవరుంటారు? నేను, మా అమ్మ, నాన్న, ఇంకా మమ్మీ మమ్మీ ఏంట్రా? నువ్వు ఒకసారి ఇట్రా. వస్తున్నాను, ఒక్క నిమిషం ఆగు. లేదు, వెంటనే రావాలి. అబ్బబ్బా, వీడితో ఇదే గొడవ, ఒకటే హడావిడి. ఏమీ అనుకోవద్దమ్మా, ఇప్పుడే వస్తాను. ఆ, ఏంట్రా నీ గొడవ? అయినా జ్వరం వచ్చిన వాడివి భోంచేశాక కొంచెం సేపు పడుకునే పని కదా. ఆవిడ ఎలా ఉంది మమ్మీ? ఎవరు? అదే ఇప్పుడు నాతో భోంచేశారే, సుప్రతిక. ఓ, ఆ అమ్మాయా? చక్కగా ఉంది, ఇందాకే చెప్పాగా. అది అది ఏంటి? ఏం లేదు. చాలా నిదానస్తురాలు, పద్ధతిగా పెరిగినట్లుంది, చక్కగా మాట్లాడింది. ఎవరింటికి కోడలుగా వెళ్తుందో గాని ఆ ఇంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు. నిజంగానా మమ్మీ? డూ యు రియల్లీ మీన్ ఇట్? అవునరా, ఇందులో అంతగా ఆశ్చర్యపోవలసిందేముంది? థ్యాంక్ యూ మమ్మీ. నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. అదేంట్రా? అదంతే. నువ్వు ఎక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. వీడెప్పుడు ఇంతే, ఒకటే హడావిడి. వీడు మాట్లాడేది ఒక్కటే సరిగా అర్థం కాదు. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఈ బాక్స్ని మీరు ఇంటికి వెళ్ళేదాకా తెరవద్దు, ఎవరూ లేకుండా చూసి తెరవాలి, సరేనా? అదేంటి సార్? అదంతే. ఇక నేను వస్తాను సార్, చాలా లేట్ అవుతోంది, మీరు కూడా రెస్ట్ తీసుకోవాలి కదా. అసలు మీతో మాట్లాడుతూ ఉంటే నాకు జ్వరం ఉన్నట్టే లేదు. మీరు కొంచెం సేపు ఇక్కడే ఉంటే నాకు పూర్తిగా నయం అవుతుంది. సారీ సార్, ఉండాలనే ఉంది కానీ ఆఫీస్లో పనులు చాలా ఉన్నాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను బయలుదేరి వెళ్తాను సార్. పనులు పెండింగ్లో ఉంటే నాకు చాలా టెన్షన్గా ఉంటుంది. మీరు ఎంతసేపు మీ టెన్షన్ గురించి ఆలోచిస్తారు, నా టెన్షన్ గురించి పట్టించుకోరు. మందులు వేసుకోండి సార్, తగ్గిపోతుంది. ఇది మందులకి తగ్గే టెన్షన్ కాదులండి. మీరిలా ఎక్కువసేపు నిలబడి ఉండటం మంచిది కాదు సార్, రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళొస్తాను. అయితే మీ నిర్ణయం మార్చుకోరన్నమాట. సారీ సార్, నేను వెళ్ళాలి. సరే, మీ ఇష్టం. వస్తాను సార్, మీ అమ్మగారికి కూడా చెప్పండి. అలాగే. వన్ మినిట్. చెప్పింది గుర్తుంది కదా, బాక్స్ తెరిచేటప్పుడు మీ దగ్గర ఎవరు ఉండకూడదు. అలాగే సార్, వస్తాను. ఎవర్రా అమ్మాయి? నిన్నే అడిగేది, ఎవరా అమ్మాయి? మన ఆఫీస్లో పనిచేస్తుంది డాడీ, అకౌంట్స్ సెక్షన్. ఇక్కడికి ఎందుకు వచ్చింది? నేనే రమ్మన్నాను. ఏవో 2 ఫైల్స్ అర్జెంటుగా చూడాల్సి ఉంటే తీసుకురమ్మన్నాను. మరి అమ్మాయి నీతో పాటు కలిసి భోజనం చేసింది? అవును, నేనే చేయమన్నాను. చూడు, నీ పద్ధతి ఏమీ బాగోలేదు. ఆఫీసులో పనిచేసే అమ్మాయిని ఇంటికి పిలిచావు సరే, ఆ అమ్మాయి రాగానే ఆ ఫైల్స్ తీసుకుని పంపిస్తే పోయే, భోజనానికి కూర్చోబెట్టావు. ఇదేం బాలేదు. ఇందులో తప్పే ఉంది? నీకు తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ ఇది ముమ్మాటికి తప్పే. ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలి. నువ్వింత చనువుగా ప్రవర్తించడం ఏమీ బాలేదు. దేని గురించండి మీరు మాట్లాడేది? నీ సుపుత్రుడి నిర్వాహకం గురించి. సుప్రతీక్ గారిని ఇక్కడ భోంచేయమన్నాను కదా మమ్మీ, దాని గురించి చెప్తున్నారు. అబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా గొడవ? మీ ఇద్దరికి సర్ది చెప్పలేక నేను చస్తున్నాను. నాకేం సర్ది చెప్పనక్కర్లేదు, ముందు వాడికి కాస్త బుద్ధి చెప్పు. ఈ విషయం తెలిస్తే నలుగురు నానా రకాలుగా మాట్లాడతారు. అయినా ఆఫీసులో పనిచేసే అమ్మాయి మనతో పాటు భోంచేయడం ఏంటి?
ఈ ఇంట్లో ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? అబ్బా కూల్ డౌన్ డాడీ. మీరు అనవసరంగా ఏదేదో ఆలోచించి. ఆలోచించడం తండ్రిగా నా ధర్మం. ఇక ముందెప్పుడు ఆ అమ్మాయిని ఇంటికి పిలవద్దు. అబ్బా చూసావా మమ్మీ, చిన్న విషయానికి ఎంత రాద్దాంతో చేస్తారో. సర్లేరా, ఇదేమన్నా కొత్త విషయమా ఏంటి? మీ ఇద్దరికీ ఇది రోజు ఉండేదే. నువ్వు ముందు మందులు వేసుకో, నీ గదిలో పెట్టాను. అది కాదు మమ్మీ. అబ్బా ఊరుకోరా. ఆ మందులు వేసుకుని హాయిగా ఓ 2 గంటలు కళ్ళు మూసుకుని నిద్రపో. అంతే, ఈ ఇంట్లో అందరూ ఇంతే. ఎవరి గొడవ వాళ్ళది. నేను చెప్పేది వినిపించుకోరు. ఆ మాట మేము అనాలి గాని నువ్వు వెళ్ళి పడుకో. రా, నీ గురించే ఆలోచిస్తున్నాను, ఇంకా రాలేదేంటా అని. ఇంత ఆలస్యమైందేంటి? ఆ ఫైల్స్ సార్ చూసారా? లేదు, తర్వాత చూస్తానన్నారు. తర్వాత చూస్తానన్నారా? మరి ఇప్పటిదాకా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఆయన లంచ్ చేయమని ఇన్సిస్ట్ చేస్తేను చేసి వస్తున్నాను. నిన్ను అక్కడ లంచ్ చేయమన్నారా? అవును, వద్దని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. సార్, ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు, నువ్వు నీ పని చూసుకో. మ్మ్.